అందరికీ నమస్కారం. నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి. నేను జెడ్పీహెచ్ఎస్ మూలపాడ హై స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. మాది విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇప్పుడు నేను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాతృభాష విస్తృతత గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న జరుపుకోవాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గిడుగు రామ్మూర్తి గారి జయంతిని మనమందరం ఆగస్టు 29న మనమందరం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తరువాత తెలంగాణ వాళ్ళు సెప్టెంబర్ 9 కాళోజీ గారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అన్ని భాషల కన్నా మన మాతృభాష గొప్పది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఎదిగేదాకా ప్రతి విషయం తన మాతృభాషలోనే నేర్చుకుంటాడు. మన మాతృభాష అయిన తెలుగు భాషకు చాలా ప్రాచీన విశిష్టత హోదా ఉంది. మన తెలుగు భాష వేల ఏళ్ళ చరిత్ర ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. ప్రపంచంలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఆంగ్ల మాధ్యమంలో తన పిల్లలను చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు అని మన లెక్కలు చెప్తున్నాయి. మనకు 6,000 భాషలు, 3,000 భాషలు కార్యక్రమంలో పోయాయి. 2025 నాటికి 5 భాషలే మిగులుతాయి. అవి ఏమిటివంటే హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం. ఈ 5 భాషలే ఉంటాయని మన లెక్కలు తెలుపుతున్నాయి. అందుకే మన మాతృభాష అయిన తెలుగు భాషను మనం రక్షించుకోవాలి. అమ్మ అంటే ధర్మమునకు, ఆవు అంటే పాడి పంటలకు, ఈ ఇల్లు అంటే సంసారానికి, ఈ ఈశ్వరుడు భగవంతుడు మోక్షానికి ప్రత్యేక. ఇలాంటి చక్కని తెలుగును నేర్పించడానికి మనకు బడిలో పిల్లలకు గురువులు నేర్పిస్తున్నారు ఇలాంటి చక్కని తెలుగు. అందుకే మనం కూడా తెలుగు నేర్చుకుందాం, తెలుగుని పాటిద్దాం, తెలుగుని రక్షిద్దాం. అందరికీ ధన్యవాదములు.